ఈ గోస్ట్కి మీకు అయితే కనెక్షన్ ఉందండి. ఈ గోస్ట్ ఇదే రూమ్లో చనిపోయింది. ఇదే రోజు ఈ రూమ్లో చనిపోయింది. ఈ రూమ్లో చనిపోయిందా? ఇక్కడ ఆ గోస్ట్ని గన్తో కాల్చి చంపారు అనమాట. ఓకేనా? ఇది తన బాడీ మనం పోలీస్ స్కెచ్ చేస్తారు కదా చనిపోయినప్పుడు పోషన్. సో ఇది తన బాడీ స్కెచ్. డూ హ్యావ్ ఎ పెన్ విత్ యూ? రైట్. ఇతనికి బాడీలో బుల్లెట్స్ దిగాయి కానీ నాట్ ఆన్ దిస్ ప్లేస్. ఈ పాయింట్స్లో ఎక్కడ బుల్లెట్స్ దిగాయి. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అదేంటని నేను ఆల్రెడీ తీసుకొచ్చాను దీనిలో డ్రా చేసి. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ మేక్ షూర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. టేక్ దిస్ కార్డ్. తనకు ఫస్ట్ బుల్లెట్ ఎక్కడ తగిలింది? హ్యాండ్. ఏ హ్యాండ్? 2 హ్యాండ్స్ ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్. యా ప్లీజ్ డ్రా చేయండి లెఫ్ట్ హ్యాండ్ మీద. చూపించండి ఇట్లా కొద్ది పెద్దగా ఎక్స్ అనేసి ఇట్లా పెద్దగా ఎక్స్ లాగా వేయండి. ఒక ఎక్స్ మాత్రం వేయండి. రైట్. ఓకే, అక్కడ ఒక బుల్లెట్ తగిలింది లెఫ్ట్ హ్యాండ్కి. నో మై క్వశ్చన్ ఈస్ రెండో బుల్లెట్ ఎక్కడ తగిలింది? వితౌట్ బాడీ అన్నారు కదా. అవును, బాడీ ఎక్కడెక్కడ తగలేదు కానీ వేరే పాయింట్లు. ఒక బుల్లెట్ సరిపోతుంది కదా. 4 హెడ్. నైస్. ఓకే. సో నా దగ్గర లెటర్. ఈ క్రైమ్కి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఏం చెప్పండి. అయ్యో, మరి ఎగ్జాక్ట్లీ మీకు ఎలా తెలుసు బుల్లెట్స్ అక్కడ తగిలాయని? నేనేదో గెస్ చేసా జస్ట్. మీరు గెస్ చేశారా? యాక్చువల్లీ మీకు గెస్ వర్క్ కాదు, అది నిజంగానే అట్లే జరిగింది. ఐ హ్యావ్ దిస్ కార్డ్. ఇందులో నేను డ్రా చేసి తీసుకొచ్చిన మార్క్స్. మై గాడ్, నేను ఇప్పుడు లైవ్లో డ్రా చేస్తున్నాను కదా. ఈ క్రైమ్కి మీకు ఏదో సంబంధం ఉందండి. నో. యాక్చువల్లీ ఆ గోస్ట్ మీకు హెల్ప్ చేస్తుంది. తనకు జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తుంది. దానివల్ల మీరు కరెక్ట్గా గెస్ చేయగలిగారు. నేను ఎలా చెప్పానండి? దాట్ ఐ డోంట్ నో. ఆ గోస్ట్ నా దగ్గరే ఉంటుందా ఏంటి? నా దగ్గర ఉంటుందా ఇప్పుడు గోస్ట్? ఎస్, ఇట్స్ దేర్. ఈ క్రైమ్కి నాకు సంబంధం ఉందంటారా మీరు? దాట్ యూ హ్యావ్ టు రివీల్. అది మీకే తెలియాలి, మీరే రివీల్ చేయాలి. లేదు. మరి ఎగ్జాక్ట్లీ ఎలా గెస్ చేయగలిగారు బుల్లెట్స్ తగిలిన పాయింట్? ఐ థింక్ నాకు ఇందాక హ్యాండ్ ఇలా పెట్టాను. ఇక్కడ అది కూడా నేను టచ్ చేయలేదు, ఆ గోస్ట్ ఏమో టచ్ చేసింది. మూమెంట్ ఉందా నాకు? అంటే నేను ఐస్ క్లోజ్ ఉన్నా, నాకు తెలీదు. మూమెంట్ ఉందా? సో ఆ మూమెంట్ ప్రకారం తీసాను. మీరు వితౌట్ బాడీ అంటున్నారు. మనిషికి ఇక్కడ తాకితే చనిపోవడం తప్ప, బాడీలో హార్ట్కి తాకితే చనిపోవడం తప్ప ఏముండదు. సో బ్రెయిన్ చూస్ ఎనీథింగ్ కదా, మీరు లెగ్స్ కూడా సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. అంతే అంటారా? ఓకే. సో గోస్ట్ ఆర్ రియల్. నిజంగానే రియల్. నిజంగా నేను ఇప్పుడు దాకా నమ్మలే గోస్ట్లు ఉంటాయి అసలు. నేను మనసులో గెస్ చేసింది ఫస్ట్ అమ్మ అనే వర్డ్. ఆ వర్డ్ కూడా ఎలా వచ్చింది? ఆ క్యాండిల్ నా ముంగట్నే వెలిగించారు. నాకు ఇంకా హైలైట్ థింగ్ ఏంటంటే నేను మార్క్ చేసింది మీ దగ్గర ఎలా ఉంది? గోస్ట్ ఏంటి రియల్గా చెప్పగలుగుతారా? అంటే తన నేమ్. సో నౌ ఐ టెల్ యూ వన్ థింగ్ అండి. సో ఇప్పుడు నేను చేసిన ఈ యాక్ట్ అంతా దర్ ఇస్ నో గోస్ట్ అన్న థింగ్. ఇదంతా ఏంటంటే ఒక మెంటలిజం యాక్ట్స్ అనమాట. వీ డూ ఇట్ టు ఎంటర్టైన్ ద గెస్ట్. మా షోకి వచ్చిన వాళ్ళని కొద్దిగా ఎంటర్టైన్ చేయండి. ఇప్పుడు ఎలా సినిమాస్లో మనకు హర్రర్ సినిమాకి వెళ్తాం, దయ్యం స్టోరీ చూపిస్తాం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, రొమాంటిక్, అదంతా సినిమా, రియల్ కాదు కదా. నిజంగానే ఒక హీరో విలన్ పొడిచి చంపుతాడా? కాదు కదా. సో అదంతా ఒక సినిమా. అట్లా వీ క్రియేట్ ఎ షో. ఆ షోని జస్ట్ మా గెస్ట్ని ఎంటర్టైన్ చేయడం కోసం మేము వాడతాం అనమాట.